అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దాదాపు 35-40 సంవత్సరాల మహిళని అతి దారుణంగా అయితే చంపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇక్కడ అనంతనగర్లో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే వారైతే కూలీ నాలి చేసుకుని అయితే మా అమ్మాయి అయితే జీవనం అయితే కొనసాగిస్తుంది. మాకు నాన్న సైతం లేడు, మేము ముగ్గురం అక్క చెల్లెలని చెప్పేసి వారైతే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే డెడ్ బాడీని అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వారి ఇప్పుడు మృతురాలి పిల్లలైతే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది. ఏం చేస్తుందమ్మా? కూలి పనికి పోతుంది, ఏది ఉంటుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. మీ నాన్న ఏం చేస్తాడు? లేడు, చనిపోయాడు. 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం మరి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా, సమాచారం తెలుసా బయటకు వెళ్ళినట్టు? తెలుసు. మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, చుట్టాల ఇంటికి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళిందేమో తెలుసుకున్నాక ఇద్దామని అనుకున్నాం. ఓకే, అంటే గతంలో ఎప్పుడైనా పోయిందమ్మా ఇట్లా? ఇట్లా 2 సార్లు పోయింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఓకే, ఎక్కడమ్మా మీ అమ్మమ్మ ఊరు? ఎక్కడ? నిజామాబాద్. నిజామాబాద్, పల్లె నిజామాబాద్ జిల్లా జిల్లా నిజామాబాద్. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఎవరు ఇప్పుడు చనిపోయినామా ఎక్కడ ఉంటుంది? కొడుముంజ. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరమ్మా? రమ. రమ. ఓకే, అంటే మీరు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీకు? ఇప్పటి వరకు అయితే ఏది లేదు. ఓకే, మేము ఆలోచించుకోవాలి. అంటే ఎవరు ఇచ్చారు మీకు సమాచారం? ఎవరు ఇచ్చారమ్మా? పోలీసు వాళ్ళు ఫోన్ చేసి. పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసారా మరి ఆమెని? చూసినాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము పోలీసు వారి సమాచారం మేరకు అయితే మేమైతే ఇక్కడికైతే రావడం జరిగింది. నేనైతే పూర్తిగా మా అత్తగారింటి దగ్గర అయితే ఉంటాను, మా చెల్లి అయితే అక్కడ ఉంటుందని చెప్పేసి అయితే వారి కూతురు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీ అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అమ్మ చెప్పండి, మీరు ఏం చేస్తుంటుంది అమ్మ? నేను వాటిగానే ఉంటా. అమ్మ ఏం చేస్తుందమ్మా? అమ్మ కూలి పనికోతుంది. 3 రోజుల నుంచి కనబడతాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయింది కావచ్చు అని అనుకున్నాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడు బయటకు వెళ్ళిందమ్మా? ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళింది? బుధవారం రోజు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వీడికి కూడా వచ్చే వరకు వెళ్ళిపోయిందని అన్నారు. అంతే. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా మీకు? లేదు. ఎవరైనా ఇంటికి వచ్చిపోతుండే వాళ్ళ? వాళ్ళు అచ్చుకుంటూ పోలేరు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము వారైతే కంట తడి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారైతే మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే కన్న తల్లిని పోగొట్టుకున్న బాధలో అయితే అమ్మాయి అవుతుంది. ప్రస్తుతం అయితే వీరైతే ముగ్గురు అక్క చెల్లెలని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే అతి దారుణంగా అయితే మహిళనైతే చంపడం జరిగింది. వివస్త్రను చేసి అయితే రూమ్లో పడేయడం జరిగింది. బీహార్ వాళ్ళకైతే కొంతమంది ఇక్కడ పని చేస్తామని చెప్పడం వల్ల అయితే వారికైతే రూమ్ అయితే రెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కోణంలో అయితే ప్రస్తుతం పోలీసు వారు అయితే దర్యాప్తు ప్రారంభించినట్టయితే కొంత సమాచారం అయితే ఉన్న నేపథ్యంలో అయితే అసలు ఏం జరిగింది అనేది అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇటు గ్రామస్తులు అయితే ఒక్కొక్కరైతే ఇక్కడికైతే వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కన్న తల్లిని పోగొట్టుకున్న బాధలో అయితే వారి కూతుర్లు అయితే కంట తడి పెడుతున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాము. ఇక్కడైతే ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అమ్మ ఏమవుతారు మీకు? మాకు ఆమె మా ఆరాలు అన్నట్టు, మా పెద్దమ్మ కోడలు. ఓకే, ఆమె మీతో మాట్లాడుతుండేదా? ఇప్పుడు మాట్లాడుతుండేది. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు, మాది తిమ్మాపూరు. మేము అక్కడనే ఉంటాం. వాళ్ళేమో ఇక్కడ కొడుముందు అక్కడ ఉంటారు. వాళ్ళు అప్పటి నుండే వెళ్ళొచ్చి ఎక్కడనే ఉన్నారు. ఇక మాకు వాళ్ళ ఇంటి సమాధానం అంటే ఎప్పుడు పనికి పోయేది. 3 ఆడపిల్లలు, 2 పెళ్లిళ్ళు అయినాయి. చిన్న మెగ్గ కాలేదు. మీ వడ్డేళ్ళం వడ్డారు. ఇక ఆమె ఎక్కడికి పనికి వచ్చేదట వాడ మీదకి ఎక్కువ శాతం. ఇక పనికి వచ్చిన కాడ ఏమైందో మాకు తెలియదు అంతవరకు. అంటే ఎక్కడ దాకా పోతుండే పనికి? అంటే కొడుముంజ నుంచి ఎంత దూరం బయటకు వెళ్తుండే? ఇక్కడనే లోకలే. ఇక్కడ చిరుసులోకి ఎప్పుడు లోకలే వచ్చేదట. లోకలే మా అమ్మ. ఎట్లా వెళ్తుండేది? బస్సుకి పోదును, బస్సు కద్దును, ఎప్పుడన్నా ఒకసారి ఆటో కద్దును, అంతే. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చేస్తావు? నేనేం చేయబట్టినే ఉంటాం. ఇంటికాడ కైకిలు పోతా నేను. అమ్మ కూడా నాతోటి అప్పుడప్పుడు అద్దును. అమ్మకి పని లేకపోతే నాతోటే. ఇల్లు ఉందమ్మా మీకు? ఉంది. ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు. మరి ఎవరి మీద అనుమానం ఉందా మీకు? లేదు మాకు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మాకైతే ఎవరి మీద అయితే అనుమానాలు అయితే లేవు. మేమైతే కూలీ నాలి చేసుకొని అయితే జీవనం అయితే కొనసాగిస్తామని చెప్పేసి అయితే వారి కూతురు అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికైతే అతి దారుణంగా అయితే మహిళను అయితే చంపడం జరిగింది. ఇక్కడ నుంచి కొడుముంజ నుంచి అయితే సిరిసిల్లాకి అయితే తీసుకెళ్లడం జరిగింది. సిరిసిల్లాలోని అనంతనగర్లో అయితే మహిళని అతి దారుణంగా వివస్త్రను చేసి చంపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ రూమ్లో అయితే కొంతవరకు మద్యం బాటిల్ సైతం స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరైనా రేప్ చేసి చంపారా మరి ఏంటి అన్న కోణంలో సైతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికైతే మహిళను అతి దారుణంగా చంపడం పట్ల అయితే
అందరూ అయితే కంటతడి పెడుతున్న పరిస్థితి నెలకొంది. అటు కొడుముంజ కావచ్చు, సిరిసిల్లాలో కావచ్చు ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి సైతం నెలకొంది. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. ఒరిస్సా నుంచి కొంతమంది అయితే ఇక్కడ ఉపాధి నిమిత్తం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ కోణంలో అయితే వారైతే 4-5 రోజుల నుంచి అయితే ఇంటికి తాళం వేసి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి వారు ఎవరైనా చంపారా అన్న కోణంలో చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ మహిళ సిరిసిల్లకు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్న సైతం కోణంలో సైతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.